అందరికీ నమస్తే. గత వారం రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి అంటే దాదాపు 100 సెంటీమీటర్ల వర్షం ఖమ్మం జిల్లాలో కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలో కావచ్చు, వరంగల్ జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మరికొన్ని ప్రాంతాల్లో తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వాగు ముంచెత్తి అపారమైన ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మున్నేరు వాగు వివిధ వాగులు వెళ్ళి కృష్ణానదిలో కలిసి మొత్తం విజయవాడ నగరాన్ని మొత్తం జల దిగ్భ్రాంతం చేసి అతలకుతలం చేసింది. మరి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు మొత్తం సహాయ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ కార్యక్రమాలు చేస్తుంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ముఖ్యమంత్రి, మంత్రివర్గం మొత్తం అహోరాత్రులు కష్టపడి లోతట్టు ప్రాంతాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు సందర్శించి అక్కడ సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి మన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడా అంటే నిండా దాగి ఫామ్ హౌస్లో వండుకున్నట్లున్నాడు. ఆయన గారి కొడుకు పుత్రరత్నం మరి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మంత్రిగా ఉండి పంది కొక్కుల్లాగా లక్షల కోట్లు దోసుకొని ఇటువంటి ఆపద కాలంలో ప్రజలకు అండదండగా ఉండకుండా అమెరికాలో పోయి జల్సాలు చేసుకుంటా సోకులు చేస్తున్నాడు. మరి మేషగాడిది ఏదో కూషగాడిది దన్నినట్లు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే ఈ సిగ్గు తప్పినోడు అమెరికాలో కూర్చొని సిగ్గు శరం లేకుండా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటే మరి ఇలాంటి మనుషులనల్లా, దున్నపోతులనల్లా, గాడిదలనల్లా ఎవరికి అర్థమైతలేదు. మీరు వీకింది ఏంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వము ప్రజల కష్టసుఖాలని అంచనా వేసుకుంటా వాళ్ళకు తక్షణం ఎటువంటి వాళ్ళకు ఆహారము సరఫరా చేయడం, మంచినీరు సరఫరా చేయడం, చనిపోయిన కుటుంబాలని స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారు పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం కలిగించి మృతుల కుటుంబాలకు దాదాపు ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు, ప్రాణ నష్టం జరిగిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే మరి సిగ్గులేని సన్నాసులు ఎదవలు ప్రభుత్వం మీద మళ్ళీ విమర్శించడానికి మీకు సిగ్గు శరమేముందా? ఆలోచన చేయండి ప్రజలారా. ఇటువంటి దొంగలకే కదా మనం 10 ఏళ్ళు అధికారంలో కట్టబెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పందికొక్కుల్లాగా దోసుకొని తిన్నది ఎరగాక ఈరోజు అమెరికాలో పోయి జల్సాలు చేసుకుంటా ఇక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రభుత్వం మీద కొన్ని చిల్లర యూట్యూబ్ ఛానల్ నా కొడుకులకు పైసలు ఇచ్చి పేడ్ ఆర్టికల్స్ రాయించి ప్రభుత్వాన్ని విమర్శించే పని పెట్టుకున్నారు. కొడుకులలో గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా చిల్లర మల్లర ప్రచారాలు చేస్తే మాత్రం యూట్యూబ్ ఛానల్ చిల్లర కొడుకులకు కూడా చెప్తున్నా, కేటీఆర్ గాడి అన్ని డ్రామాలు వేపిస్తున్నారు. మీరు ఎన్ని డ్రామాలు వేపించినా తెలంగాణ ప్రజలు ఎవడు ప్రజలకు అండగున్నాడు, ఎవడు ఫామ్ హౌస్లో వండుకొని పులిబాటలు లేపుతున్నాడు, ఎవడు అమెరికాలో షికార్లు చేస్తున్నాడు అంత గమనిస్తున్నారు. తగిన రీతిలో బుద్ధి చెప్తారు, చెప్పు తీసుకొని కొడతారు తెలంగాణ ప్రజలని మరొక్కసారి హెచ్చరిస్తూ, తెలంగాణ ప్రజలకు ఏదైనా మీకు చేతనైతే మీరు లక్షల కోట్లు దోసుకున్నారు, ఆ దోసుకున్న పైసలు తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజలు వరదలలో చిక్కుకున్న వాళ్ళకి ఇల్లు కట్టించండి, వాళ్ళకి ఇంకేమైనా సహాయ కార్యక్రమాలు చేయండి. కానీ లేనిపోని మీరు ఫామ్ హౌస్లలో వండుకొని తెలంగాణ ప్రజల తరపున కొట్లాడుతున్నటువంటి వాళ్ళకు ఎల్లవేళలాగా అండగుండేటటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని గాడిది కొడుకులకు అంతా హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఏది ఏమైనా అంతిమంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ముందుకొచ్చి మీరందరూ కూడా తగిన విధంగా సహాయ సహకారాలు అందించండి. పోయిన సంవత్సరం కూడా ములుగు కావచ్చు, ఖమ్మం, అది మొరంచపల్లి, మహబూబాబాద్ ఆ పరివాహక ప్రాంతం మొత్తం వరదలలో చిక్కుకుంటే మనం కూడా సాయం చేసినాం. అవసరమైతే ఈసారి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి మనవంతు కూడా సాయం అందించడానికి మీరు అంతా సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నా.